బాపట్ల జిల్లా చీరాల మండలంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ముఖ్య అతిథులుగా ఎస్సీ నాయకులు హాజరయ్యారు. దేశంలోని అట్టడుగు పేద వర్గాల ప్రజల కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేశారని తెలిపారు. స్వేచ్ఛాయుతమైన హక్కులను కల్పించిన అంబేద్కర్ని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు. రాజ్య పరిపాలనకు సంబంధించినటువంటి ఏదైతే మౌలిక అంశాలు ఉంటాయో ఆ మౌలిక అంశాలనే మనం రాజ్యాంగం అని అనుకుంటాం. ఈ రాజ్యాంగం రోజునే గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది. గణతంత్ర అంటే గణ అంటే ఒక సమూహం, తంత్ర అంటే సూత్రం. ఒక సమూహం కోసం సూత్రాన్ని రాసిన దినాన్నే మనం గణతంత్ర దినోత్సవం అంటాం, లేదా రిపబ్లిక్ డే అంటాం, కాన్స్టిట్యూషన్ డే అంటాం. ఇటువంటి కాన్స్టిట్యూషన్కి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి లక్షణాలు కలిగి ఈ భారత రాజ్యాంగం ఉందని మనం చెప్తూ ఉంటాం. ఎందుకంటే భారతదేశానికి ఎందుకు ఆ రాజ్యాంగానికి ప్రత్యేకత ఉందంటే అనేక దేశాల్లో రాజ్యాంగాలు రాసుకున్నటువంటి తరుణం ఉన్నప్పటికి కూడా ఏదైతే ప్రభుత్వ విధానాలు ఎట్లా ఉండాలి, ప్రభుత్వ పరిపాలన ఎలా ఉండాలి, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఏ విధమైనటువంటి సత్సంబంధాల గురించే ఇతర దేశాల యొక్క రాజ్యాంగం తెలుపుతుంటే ఈ భారత రాజ్యాంగం ఏంటంటే భారతదేశంలో రెండు అంశాలుగా, ఒకటి స్వతంత్రంగా మనం అభివృద్ధి చెందాలనే అంశం, ఒకటి ప్రతి ఒక్క పౌరుడికి స్వేచ్ఛ సమానత్వం కలిగించాలనేటువంటి హక్కులు చట్టబద్ధత చేసిన విధంగా ఈ భారత